5 సంవత్సరములు రోజు గంగా స్నానం, కాశీ విశ్వేశ్వరుడి దర్శనం, గురుపాద సేవ. సంగీత శాస్త్రంలో ఎన్ని విషయాలున్నాయో అన్నీ నేర్పేశారు ముత్తుస్వామి దీక్షితులు. ఒకానొక రోజున పిలిచి అన్నారు, నీకు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవాలని లేదా అని అడిగారు. లేదు, నాకు ఇలా గురు శుశ్రూషలో, గంగా స్నానంలో, అన్నపూర్ణమ్మ చేతి అన్నంలో, విశ్వనాథుడి సేవలో ధరించిపోవాలనుంది అన్నారు. నువ్వు అలా అనకూడదు నాన్న, నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవాలి. గురువు గారు మీరు అన్నారు. ఆయన నవ్వి అన్నారు, నా కాలం అయిపోయింది, నేను ఈ గంగలో కలిసిపోతున్నాను. అంత మాట అనవద్దు అన్నారు ముత్తుస్వామి దీక్షితులు. ఇద్దరూ కలిసి గంగా స్నానానికి వెళ్లారు. రోజు గురువు గారు ముందు దిగేవారు. గురువు గారు ఒడ్డున నిలబడి అన్నారు, దీక్షితర్ ముందు నువ్వు నదిలోకి దిగి రోజు మనం ఎక్కడ స్నానం చేస్తున్నామో అక్కడి వరకు కాకుండా ఇంకొంచెం ముందుకెళ్ళు అన్నారు. ముత్తుస్వామి దీక్షితర్ వారికి ముందుకెళ్ళి నా కాళ్ళకి ఏదో తగిలింది అన్నారు. ఏది తగిలిందో అది చేతులతో పైకెత్తు అన్నారు. ఆయన వంగి చేతులతో పైకెత్తారు. గంగా నది ఆయనకి కటాక్షించిన ప్రసాదం ఒక వీణ దొరికింది ముత్తుస్వామి దీక్షితర్. నీవు అమ్మవారి అనుగ్రహాన్ని పొందావురా నాయనా, సంగీత సామ్రాజ్యంలో నీ పేరు చిరస్థాయి అయిపోతుంది, పైకి రా అన్నారు. ముత్తుస్వామి దీక్షితర్ స్నానం చేసి వీణ పట్టుకుని వచ్చేశారు. చిదంబరనాథ శాస్త్రి గారు గంగలోకి వెళ్లి 3వ మునక వేశారు. ఇక పైకి రాలేదు. ముత్తుస్వామి దీక్షితర్ అక్కడ ఉన్న జాలరి వంటని పంపి వెతికించారు. గురువు గారు శరీరాన్ని వదిలిపెట్టేసి అంత్యేష్టి సంస్కారం చేసి ఆయనకి హనుమాన్ ఘాట్ లో సమాధి నిర్మించారు. ఇప్పటికీ హనుమాన్ ఘాట్ లో చిదంబరనాథ శాస్త్రి గారి సమాధి ఉంది. అక్కడ నిర్మాణం చేసి అక్కడ నుంచి బయలుదేరి మళ్లీ తిరిగి తన ఊరొచ్చారు. కానీ తనవారు అప్పటికి తిరువారూరు వెళ్లారని తెలిసింది. ఆయన వెడుతూ తిరుత్తణి వెళ్లి సుబ్రహ్మణ్య కటాక్షంతో నేను పుట్టానంటారని ఒక రోజు మధ్యాహ్నం తిరుత్తణి కొండ మీద కూర్చుని కీర్తన పాడుతున్నారు వీణ మీద. ఎవరో ఒక వృద్ధుడు వచ్చి, ఓయ్ ముత్తుస్వామి దీక్షితర్ అన్నారు. ఇక్కడ నన్ను తెలుసున్నవాడెవరు అని వీణ ఆపి ఇలా చూశారు. నోరు తెరు అన్నారు. నోరు తెరిచారు. నోట్లో పటికి బెల్లం వేసి కళ్ళు మూసుకుని ఏం పెట్టానో చెప్పు అన్నారు. ఆయన కళ్ళు మూసుకుని నవిలి పటికి బెల్లం అన్నారు. ఏం వినపడలేదు. ఏమిటి నన్ను అడిగిన వ్యక్తేడని కళ్ళు తెరిచి చూశారు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు కనపడలేదు. పరమతేజోమూర్తి. ఓ, నాకు సుబ్రహ్మణ్య దర్శనమైంది అని పొంగిపోయారు. అప్పుడే తిరుత్తణి కీర్తనలు అంటారు. ముత్తుస్వామి దీక్షితర్ కీర్తనలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద చేసినటువంటి సంస్కృత కీర్తనలు అత్యద్భుతంగా ఉంటాయి. ఆ కీర్తనలు చేశారు. చేసిన తరువాత వారి జీవితంలో చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఎప్పుడు జరిగింది అంటే, ఒకానొకప్పుడు ఆయన కేవళూరు అనబడేటటువంటి ఊళ్ళో అక్షయలింగము అనబడేటటువంటి లింగ దర్శనానికి వెళ్లారు. అర్చకుడు దేవాలయ దర్శన వేళలు అయిపోయాయి, దర్శనం ఇవ్వనన్నారు. నేను ఎక్కడి నుంచో వచ్చాను, ఒక్కసారి దర్శనం ఇమ్మన్నారు. దేవుడు ఎక్కడికి పారిపోళ్లే, రేపు చూడన్నారు. ఆయన అదే ముఖపంటమంలో కూర్చుని అక్షయలింగ విభో అని కీర్తన మొదలెట్టారు. రాళ్లు కరిగిపోయేటట్టుగా పాడుతున్న ఆ పాటకి భక్తులు, ఊళ్ళో వాళ్ళు, అర్చకుడు కూడా అలా నిలబడిపోయారు. ఆయన ఆలయం వంక చూసి అక్షయలింగ విభో అని కీర్తన చేస్తే